వందనాలు తెలియచేస్తున్నాము. దేవుడు మరొకసారి మీ అందరితో చక్కగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు పరమనందున్న దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తూ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఇది నా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఇష్టపడుతున్నాను. అందుకు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. తీసుకోనండి. ప్లీజ్ టేక్ యువర్ హోలీ బైబుల్ అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 verse 25 and 26 written by Saint Moses. పరిశుద్ధుడైన మోషే గారి ద్వారా దేవుడు రచింపజేసిన సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనాన్ని 26వ వచనాన్ని ప్రారంభపు వచనముగా చదువుకుందాం. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదకొచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి. చాలండి, చాలండి, వినండి. సామాన్యులు ప్రవచించుట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఏమని కోరుకుంటున్నాడు? దేవుడు మనల్ని ఏమని కోరుకుంటున్నాడంటే, దేవుని ప్రియ బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు మనలను ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడు, అభివృద్ధి పదములో ఉండాలని కోరుకుంటున్నాడు, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఇంకా అంతకు మించి ఉన్నతమైన స్థితిలోనే ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. లోకంలో మనిషిని మనం గ్రహించినట్లయితే మనుషునికున్న అలవాటు ఏంటంటే, నేనే గొప్పగా ఉండాలి, నా పక్కోడు తక్కువగా ఉండాలి, నేనే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేనే బాగుండాలి, నా పక్కనోడు ఎట్లా ఉండా పర్వాలేదు అనుకుంటాడు మానవుడు. కానీ దేవుడైతే నేనేమై ఉన్నానో నాలాగే నా మానవుడు కూడా, నేను సృజించిన, నేను కలగజేసిన, నేను చెక్కుకున్న, నా అరచేతుల్లో చెక్కుకున్న నా ప్రియమైన కుమారుడు కూడా నాలాగే ఉండాలి. దీనికి సోదాహరణంగా పరిశుద్ధులైన యోహాను గారు ప్రకటన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 3:21 ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 21 ప్రకారం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. చాలు, చూడండి, వినేటప్పుడు ఇటు చూడండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేనేమై ఉన్నానో నా వారు కూడా అలాగే ఉండాలి, నేనెక్కడున్నానో నా వారు కూడా అక్కడే ఉండాలని కోరుకుంటాం. చెప్పకూడదామా? దేవుని గొప్ప భాగ్యం ఎంత గొప్పదంటే, నాలాగే ఉండాలి, నా వలే ఉండాలి. అలాగే మనుషులందరూ అంట ప్రవచించేవారుగా ఉండాలంట. మీకు ఆ వరం ఉందా? మీకు ఆ భాగ్యం ఉందా? దేవుని సన్నిధికి వస్తున్నారు, పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, కానీ ప్రవచించే భాగ్యం ఉందా? మన మొదటి మాట ఏంటంటే, దేవుడు అంట మనందరము ప్రవచించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. రెండవ మాట, అదే పరిశుద్ధ గ్రంథం, అదే పుస్తకమైన సంఖ్యాకాండం, అదే అధ్యాయమైన 11వ అధ్యాయము 29వ వచనాన్ని రెండవ అంశముగా చదువుకుందాం. అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును. విన్నారు కదా? రెండవ విషయం ఏంటి? ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇఫ్ యూ గెట్. దేవుని బిడ్డలందరూ ప్రవక్తలు కావాలంటే ప్రవచించేవారు కావాలి, జరగబోయే సంగతులు చెప్పేవారుగా ఉండాలి, భూకంపం రాబోతుందని చెప్పేవాడు ఉండాలి,
భయంకరమైన స్థితి రాబోతుందని చెప్పేవారుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి దేవుని ప్రియ బిడ్డలారా, అమెరికా దేశంలో ఉన్న బిల్లీ గ్రహం గారు, అమెరికా దేశంలో ఉన్న ఈఫిల్ టవర్ అంటారు, 2 పెద్ద ట్రేడ్ వ్యాపార లావాదేవీలు జరిగే 350 అంతస్తుల భవనాలు 2 ఉన్నాయి. దేవుడంట బిల్లీ గ్రహం గారితో ముందే మాట్లాడాడంట, నేను త్వరలో ఆ 2 ట్రేడ్ సెంటర్స్ ను కూల్చివేస్తున్నా. ఒక దినాన్ని అడిగాడంట దేవుణ్ణి. దేవుడు ఆయనకు బయలుపరిచి మరి వెళ్ళి ఆ అధ్యక్షులైన వారికి చెప్పాలంటే వారంట మాట్లాడటానికి టైం ఇవ్వనన్నారంట. జాగ్రత్తగా వినండి, జరగబోయే సంఘటనలు మీకు తెలుసో లేదో, ఒక దినాన మన భారతదేశంలో ఉన్న మరి చెన్నై పట్టణానికి చెందిన 2 కుమారులు ఉంటారు. కుమారులు తండ్రి గారు తెలుసు కదా, దినకరన్ గారు, డిజిఎస్ దినకరన్ గారు అని 2 ఉంటారు. వారిరువురిలో తండ్రి గారైన డిజిఎస్ దినకరన్ గారికి కూడా దేవుడు ముందే బయలుపరిచాడంట. అమెరికా దేశానికి నాశనం రాబోతుంది, విస్ఫోటనం జరగబోతుంది, ఆ పెద్ద టవర్లను కూర్చివేయబోతున్నారు. అమెరికాకి మూలం ధనమైతే ఆ ధనానికి మూలమైన వ్యాపార లావాదేవీలు జరిగే వాటిని కూల్చివేయబోతున్నాడని దేవుడు ముందే చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ప్రవచించేవారే అలాగే జరగబోయి చెప్పేవారుగా కూడా ఉండాలంట. ఒక దినాన ప్రవక్తగా ఉండాలంటున్నాడు కనుక ఒక దినాన ప్రవక్త అయిన ఎలీషా గారు తన సేవకుడైన గెహజీని పిలిచి, నువ్వు పోయి ఆ మనిషిని పిలిచిరా అన్నాడు. ఎవరా మనుషుడు అంటే సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న నయమాన్. నయమాన్ ఎవరంటే హీ వాజ్ ఎ లేపర్ అండ్ హీ వాజ్ ఎ మినిస్టర్. ఆయన రాజుగారి కింద మంత్రిగా ఉన్నాడు, బై బర్త్ కుష్టి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. అయితే ఆ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి చిన్నది వాళ్ళ అమ్మగారికి చెప్తా ఉంది, అమ్మ మన యజమానుడుకున్న కుష్టి రోగం పోవటానికి షోమ్రోను దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళితే ఆ ప్రవక్త ప్రార్థన చేస్తే నయమవుతుందంటే, ఈ మాట విన్న సైన్యాధ్యక్షుడు మరి మోమాటానికి ప్రెస్టేజ్ క్వశ్చన్కు ఆ గుడిసెలో ప్రార్థన ఆశీర్వాదం అందిస్తూ ఉన్న ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అతని స్థాయిని తగ్గించుకొని గుడిసెలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేక ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు ఏం చేశాడంటే ఆ పత్రికను చదివి చంపడానికి బ్రతికించడానికి నేనేమన్నా దేవుడా అని బట్టలు చెప్పుకున్నాడు. అయితే ఈ వార్త విన్న ప్రవక్త అతని నా ఎద్దుకు రామంటే ఈ ప్రవక్త దగ్గరికి ఆ మంత్రి అయిన నామాను వచ్చి నిలబడినప్పుడు ఏమైంది, నీవు పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు స్నానమాచరించినట్లయితే నీ దేహము పసిపిల్లవాని దేహము అని అవుతుందంటే దానికి కూడా కొంత ప్రెస్టేజ్ పోయాడు, కొంత అహాన్ని వ్యక్తం చేశాడు. కానీ చివరికి తన వారి ద్వారా తెలుసుకొని వెళ్ళి మునిగి ఏమయ్యాడు, డుక్కులగాయే బిరబిర డుక్కులగాయే డుక్కులగాయే బిరబిర డుక్కులగాయే మునిగాడంటే 7 సార్లు, 1 2 3 4 అలా 7 సార్లు మునిగాడంట. అంటే నేనేం చెప్తున్నా అంటే ప్రవక్త జరగబోయే వాటిని చెప్తాడు. మరి దేవుడు మిమ్మల్ని ఏం కోరుకుంటున్నాడు, ప్రవక్తలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. పాట పాడటమే గొప్ప కాదు, వాక్యాన్ని చెప్పటమే గొప్ప కాదు, ప్రార్థన చేయటమే గొప్ప కాదు, ప్రవచించే వరం. బాపట్ల అమ్మగారికి వరం ఉన్నదండి. అందుకే చుట్టుపక్కల ఉన్న అనేకులు ఆమె దగ్గరకు వచ్చి జరగబోయే విషయాలను ప్రార్థనా పూర్వకంగా తెలుసుకుంటారు. ఇంకా ఆ ప్రాంతాల్లో చాలా మంది అట్టి వరాలను సంపాదించుకున్న వారు ఉన్నారు. నేను మీకు ప్రేమతో చెప్పేది ఏంటంటే మీరు ఏం కావాలి, మొదటగా ప్రవచించేవారు కావాలి, రెండవదిగా ప్రవక్తలుగా ఉండాలని ప్రేమతో. దీనికి ఎంత అర్హత కావాలి, దీనికి ఏమి అర్హత కావాలి, దీనికి ఎంత ఆస్తి ఉండాలి, దీనికి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలంటే దేర్ ఈజ్ నో క్వాలిఫికేషన్, దేర్ ఈజ్ నో ప్రాపర్టీ ఎట్ ఆల్, బట్ ఏ ఫెయిత్ఫుల్ హార్ట్. ఒక మంచి విశ్వాసిగా నువ్వు ఉండు, దేవునికి ఇష్టమైన నమ్మకమైన వాడు ఉంటే దేవుడు నిన్ను ఆ స్థాయికి తీసుకొని వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 విషయాలు ఉన్నా, 3వ విషయాన్ని మనం చూద్దాం. దేవుడు మనల్ని ఏమి కావాలని కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు, ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు అంటే పరిశుద్ధులైన
దావీదు గారి ద్వారా రచించిన కీర్తనల నుండి 82వ కీర్తన చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి 82వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందామా. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మనం ఏం కావాలి? ఏ స్టెప్ అహెడ్, ఒక స్టెప్ ఇంకా పైకే మాట్లాడుతున్నాను. అమ్మా, ఎవ్వరు కూడా తక్కువ వారిగా నాకు రాదు, నేను ఇంతే, నా పరిస్థితి నేనేమి ఇంకా లేదు అనగాకండి. దేవుడు ఇక్కడ చూస్తే ఆశ్చర్యకరంగా ఇంకొక గొప్ప స్టెప్పులు. దేవుడు ఎక్కడుంటాడు? పరలోక సింహాసనాసీనుడు. మనుషులు ఎక్కడుంటారు? భూమి మీద ఉంటారు. భూమి మీద ఉన్న మనుషుణ్ణి దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? నా దగ్గర, నాతో పాటు. ఇందాక మనం చదివాం కదా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21 ప్రకారం దేవుడు సింహాసనాసీనుడైతే ఆ సింహాసనాన్ని జయించిన యేసు క్రీస్తు వారికి ఇస్తే, ఇప్పుడు ఎవరైతే జయించే బాటలో ఉంటారో వారికి దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు వారికి ఇచ్చిన సింహాసనాన్ని వారికి కూడా ఇస్తానంటున్నాడు. అదే అంశాన్ని మనం ఆధారం చేసుకుంటే మనమంతా దైవములుగా ఉండాలంట. పరిశుద్ధులైన యోహాను గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము 34వ వచనములో కూడా ఈ రీతిగా అంటున్నాడు. దీనికి సపోర్టివ్ వర్స్ గా చూద్దాం. Let us read the book of John chapter 10 verse 34. అందుకు యేసు మీరు దైవములనియు నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడలేదా? చాలు విన్నారా? ఏమని? మీరెవరు? దైవములు. ఎంత వాట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ, వాట్ ఏ గ్రేట్ క్రెడిబిలిటీ రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్. వండర్ఫుల్ అవకాశం. ఎంత చక్కని మాట అంటే, దేవుడు సింహాసనాసీనుడైతే తన వారు కూడా సింహాసనాసీనులు కావాలని కోరుకోవటం. దేవుడు దేవుడై ఉంటే తన వారు కూడా దేవుళ్ళలాగే ఉండాలని. ఇలా మనం చదివిన మాటలో దేవుని కుమారులుగా ఉండాలని, దేవుడుగా ఉండాలని, దేవుని కుమారులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి మీరేమై ఉన్నారు? దేవుని కుమారులేనా? ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని చెప్తున్నారు? 2 అని చెప్తున్నారా? 3 అని చెప్తున్నారా? కులము ప్రస్తావన వద్దు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా 2. నువ్వు ఏ ఘనమైన కులానికి చెందిన ఉన్నావు అనుకున్నా 3. 2, 3 నువ్వు అధిగమించి 4 కావాలా? చెప్పండి కొట్టండి. దేవుని కుమారులు క్రైస్తవులు అవుతారు కనుక ఈ 2, 3గా కాదండి. దేవుడు ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడు కనుక ఈ 3వ విషయంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనము దైవములు కావాలి, మనము దేవుని కుమారులము కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా 4వ విషయాన్ని చూద్దామా. పరిశుద్ధులైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో ఇలాగ అంటున్నాడు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి. విందాం. దేవోక్తుల్లో మొదటి మూల పాఠములు కూడా విందాం. కానీ ఇప్పుడు 4వ పాయింట్ ఏంటంటే, మనం ఏం కావాలి? మనము బోధకులమై ఉండాలి. చెప్పండి. పాడటమే గొప్ప, ప్రార్థన చేయటమే గొప్ప, ప్రార్థనకు రావటమే గొప్ప కాదని బోధించేవారుగా ఉండాలి, వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి, సువార్తను తెలియజెప్పేవారుగా ఉండాలి, అనేకులు దేవుని పాదాల ఎద్దుకు తెచ్చేవారుగా ఉండాలి. నేను అందుకే ఈ చేత పాడిస్తా, అందుకే మీకు అవకాశం ఇస్తున్నాం. ఎవరు తక్కువ వారు కాదు. దేవుని నమ్మిన వారులారా, మీరు ఈ మాటలు మనసులో పెట్టుకొని, దేవా నీ వాక్యాన్ని బోధించేవారుగా చేసావు, నన్ను కూడా చేసుకో. లెట్ మీ ఏ టీచర్ టు ఆల్, లెట్ మీ ఏ మాస్టర్ టు ఆల్ అని అడుగు. యు హావ్ టు ఆస్క్ అంటు ద లార్డ్, ఫాదర్ గివ్ మీ సచ్ ఎబిలిటీ టు ప్రీచ్ దై వర్డ్. నీ వాక్యాన్ని ఎందుకంటే నువ్వే అంటున్నావు బోధకులుగా ఉండాలంటున్నావు, బోధించేవారుగా ఉండాలంటున్నావు కనుక
నాకు ఆ భాగ్యమే అడిగి మీరు ఆ స్థాయికి రండి. కానీ దుర్లభం ఏంటంటే దేవుడేమో నిన్ను మాస్టర్గా ఉండాలనుకుంటున్నాడు, దేవుడేమో నిన్ను దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు, దేవుడేమో నిన్ను తన కుమారుడిగా ఉండాలనుకున్నాడు, దేవుడేమో నిన్ను ఆ ప్రవక్తగా అయినా ప్రవచించేవాడుగా ఉండాలనుకున్నాడు. కానీ బ్రాండ్ ఏంటంటే ఇప్పుడు కూడా మనిషికి ఇంకా మూలోపదేశాలే చేయాల్సిన పరిస్థితి. మూలోపదేశాలంటే ఏంటి? అదే పరిశుద్ధులైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో ఇట్ ఈస్ క్లియర్. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, ఇదిగో వినండి, మారు మనసు పొందుటయు, దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానము అను పునాది, నిత్యమైన తీర్పు అను పునాది. విన్నారా? బాప్తిసం గురించి, మారు మనసు గురించి, హస్తనిక్షేపం గురించి ఇవి ఎప్పుడు మాటలు? నువ్వు 25 సంవత్సరాల నుంచి చర్చకి వస్తావు, ఇంకా పాస్టర్ గారు ఒక్కోసారి ఏమన్నారు, అయ్యా బాప్తిసం తీసుకోండి అయ్యా. బాప్తిసం ఎప్పుడు పోదా? మూల పాఠం అంటే ప్రారంభములో మాటలు. ఈ రోజు నువ్వేమై ఉండాలి? ఈ రోజు నీకేం చెప్తున్నావు? ఈ రోజుకు నువ్వు మాస్టర్ అయి ఉండాలి, టీచర్ అయి ఉండాలి, బోధకుడు అయి ఉండాలి, ప్రవక్త అయి ఉండాలి, ప్రవచించేవాడు అయి ఉండాలి. కానీ బ్యాడ్లక్ ఏంటి? ఇంకా మారు మనసు పొందయ్యా, అయ్యా బాప్తిసం తీసుకోండి, అయ్యా బలారాధనలో పాల్గొని. నీ మాట అంటే కొంతమంది కోపం, బలారాధన అంటే కోపం, బాప్తిసం అంటే కోపం. అందుకే బైబిల్ ముందే చెప్తుంది, దేవోక్తుల్లో ఒక మూల పాఠాలు మీకు మరలా బోధించాల్సిన పరిస్థితి వచ్చింది. కాదండి, మీరు సంవత్సరాలు గడుపుతూ ఉండగా దేవునిలో కూడా అంతే ఎదగాలి. పాట పాడుతున్న వారు వాక్యం చెప్పాలి, వాక్యం చెప్తున్న వారు ప్రవచించాలి, ప్రవచిస్తున్న వారు దేవుని ఆత్మతో విశేషమైన కార్యాలు చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. God wanted me to be a preacher, to be a saint, to be a prophet, not a normal guy. సామాన్యమైన మనిషిగా ఉండాలని కోరుకోవట్లా, గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని ప్రియ కుమారుడా, దేవుని ప్రియ కుమార్తె, బైబిలే నీకు ఇంత అవకాశం ఇస్తుండగా నీ స్థాయిని పెంచుకో, దేవునిలో నీ గొప్ప ఘనతను పెంచుకో, దేవునిలో ఒక విశేషమైన సంపదను సంపాదించుకో. అది నువ్వు సంపాదించుకుంటే ఎంతటి వారైనా క్యూ కట్టాల్సిందే, ఎంతటి వారైనా ప్రార్థన సహాయం. ఇంకా చెప్పే కదా, అమెరికాలో జరగబోతున్న దానిని ముందే బయలుపరిచాడంటే భారతదేశంలో జరిగేదాన్ని కూడా నీకు బయలుపరుస్తాడు. దేవునితో నువ్వు నడిస్తే, హానోకు గారు దేవునితో నడిస్తే ఏకంగా దేవుడు ఆయన్ని పరమునకు తీసుకుని పోయాడంట. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. నీ మనక బాగుంటే చాలు, నీ మాట బాగుంటే చాలు, నీ చూపు బాగుంటే చాలు, దేవుడు వీటన్నిటిని నీకు అనుగ్రహిస్తాడు. గనక అందుకొని పొందుకొని గొప్పవాడు కావాలని నీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు ఈ మాటలు, ఈ వాక్యముని సందేశమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.